సరే ఏంటి కన్నప్ప హెచ్చరికలు ఏంటి? బిగ్ స్క్రీన్ పైకి వచ్చేసిన కన్నప్ప ఏంటో మరి ఇప్పుడు కన్నప్ప సినిమా విడుదలైంది, సానుకూలమైన సమీక్షలే చదువుతున్నాను. బాగా వ్యయప్రయాసాలతో తీశారు కాబట్టి జయప్రదం అవ్వాలని కోరుకుందాం. పాన్ ఇండియా సినిమా. మంచు విష్ణు అప్పుడెప్పుడో ఢీ తర్వాత మళ్ళీ ఒక మంచి హిట్ పడలేదు, మళ్ళీ ఢీ కొడుతున్నాడు కాబట్టి తప్పకుండా అది ఒక భాగం. అయితే అదే సమయంలో మనం ఇప్పుడు ఎమర్జెన్సీ ఎదుర్కొంటున్నాం కదా. ఎమర్జెన్సీ 50వ వార్షికోత్సవం ఇది జరుపుకుంటున్నాం. అప్రకటిత అని ఇంకొక వాదన. ఈ కన్నప్ప ఎమర్జెన్సీ మధ్యలో నిన్న రాత్రి నేను మన స్టూడియో నుంచి వెళ్ళిన తర్వాత ఎవరో ఫోన్ చేశారు. వాళ్ళు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేశారు, టు హూమ్ సో ఎవర్ ఇట్ మే కన్సర్న్ అని. మా సినిమా ఇలా విడుదలవుతుంది, మేము ఇంత కష్టపడేది అంతా కూడా తయారు చేశాము, ఎవరైనా కానీ ఈ సినిమా మీద ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు కానీ, ముఖ్యంగా మోహన్ బాబును మంచు విష్ణును వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళ గతాన్ని అవహేళన చేసే లేకపోతే ఇట్లాంటివి చేస్తే మటుకు మా చేతి తీసుకోబడి చర్యలకు పాత్రలు అవుతారు అని దీన్ని జాన్ డోయ్ ఆర్డర్ అంటారు. జాన్ డోయ్ ఆర్డర్ అంటే ఒకరని ఉద్దేశం కాదు. ఆ జాన్ డోయ్ ఎవరో ఎవరికి తెలియదు. మనం ఆకాశరామన్న దారిన పోయే దానయ్య అన్నట్టుగా జాన్ డోయ్ ఆర్డర్ అని ఒకటి ఇస్తే ఎవరికైనా హిందూ మూలంగా 50 మందికి తెలియజేయడం అనగా ఇటువంటిది అనమాట. భారతదేశంలో ఈ జాన్ డోయ్ ఆర్డర్ అనేదాన్ని అశోక్ కుమార్ ఆర్డర్ అని కూడా అంటుంటారు. ఓకే, అది ఎవరికైనా సరే మీరు ఇలా చేస్తే మేము ఇలా చేస్తామని ఒక నిజానికి అవసరం లేదు. ఎందుకని వర్మ గౌరవం, వర్మ ఆస్తికి రక్షించుకునే హక్కు వర్మకు సహజంగానే ఉంటుంది. ఈ ఆస్తి నాది, ఎవరైనా ఆక్రమణదారులు శిక్షించబడుదురని పెట్టుకునే హక్కు మీకు ఉంటుంది. కానీ అది చట్టబద్ధంగా దానికోసం కోర్టును అప్రోచ్ అయ్యి ఒక ఉత్తర్వు తెచ్చుకోవటం అంటే ఇక్కడ వాళ్ళకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఈ మధ్య వాళ్ళ కొంతమంది ఈ పైరసీ చేసి బయట ముందస్తుగానే యూట్యూబ్లో పెట్టడం వల్ల కావచ్చు, రెండవది కుటుంబాల్లో కొన్ని సమస్యలు, మీడియాతో కొన్ని వివాదాలు జరగడం వల్ల కావచ్చు, మూడోది నిన్న మంచు విష్ణు సినిమా విడుదలకు ముందు మీడియాతో ఆయన మాట్లాడారు. ఆయన అడిగారు మిత్రులు, ఏంటండి వార్నింగ్ ఇస్తున్నారు ముందే అంటే, నేను వార్నింగ్ ఇచ్చే స్థితిలో ఎక్కడున్నానండి, నా సినిమా విడుదలవుతుంది, అది అందరు చూసి ప్రోత్సహించితే నాకు నా ప్రయత్నం జయప్రదం అవుతుంది, కాకపోతే అనేక భాషల్లో ముందుగా కామెంట్స్ చేయడం ఇది ఉంది కాబట్టి దాన్ని కొంచెం చెప్పడానికి మేము ఈ ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఏదైనా కానీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఒక షాకింగ్ ఉత్తర్వు సినిమా విడుదల కాకముందే దీని మీద ఎవరైనా కానీ కించపరిచే విధంగా, అవమానించే విధంగా రాస్తే మటుకు మేము తీసుకునే చర్యలకు పాత్రులు అవుతారు అని ఒక హెచ్చరిక నోటీస్ వాళ్ళు విడుదల చేశారు. దాని మీద నిజంగా ఈరోజు అప్పుడే కొంతమంది సమీక్షలు రాస్తున్నారు. ఇంకోటి ఏమో నేను కూడా చెప్పాను, నిన్నే చెప్పాను వాస్తవంగా, ఇప్పుడు చెప్పిన దానికి అభ్యంతరం ఉంటే మీరు కోర్టుకు వెళ్ళొచ్చు, కానీ చెప్పడం దురుద్దేశంతో చేశారు, కుట్ర అని మీరు ఎలా నిరూపిస్తారు? అటువంటివి అక్కడ ఉంటే కదా. ఎందుకు ఎవరైనా అలా మాట్లాడతారంటే 85 యూట్యూబ్ ఛానల్స్ మీద ఇదివరకే చర్య తీసుకున్నారు వాళ్ళు. ముందే ఈ ప్రసారాలు అవన్నీ మా అనధికారికంగా పోలీస్ కేసు కూడా ఒకటి పెట్టారు. వాళ్ళకి ఆఫీస్లో పనిచేసే ఒక వ్యక్తి బయట పెట్టాడని. బహుశా ఈ నేపథ్యాలన్నిటి వల్ల ఒక ముందు జాగ్రత్తగా ఒక అడ్వాన్స్ నోటీస్ లాగా, ముందస్తు నోటీస్ లాగా ఇది ఇచ్చారు. ఇది మీడియా వర్గాల్లో, సినిమా సమీక్షకుల్లో ఇది సంచలనానికి దారితీసింది. బట్ ఐ టోల్డ్, ఇప్పుడు బయటికి రాగానే మైకులు పెట్టి అడిగారు అనుకోండి, మీరు అవి చూపించారనుకోండి, దాన్ని ఎవరేం చేయలేరు. రాజ్యాంగం 1901 అధికరణం కింద వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. దాన్నేమి పొరపాటు పడే లేదా దాన్ని అడ్డుకునే హక్కు, అధికారం ఏమీ ఉండదు. కానీ జాగ్రత్త కోసం తీసుకున్నట్టు ఒక్కటైతే ఉంది వర్మ తప్పకుండా. అదేమంటే ఈ సినిమాలో మా ఇమేజెస్, మా బొమ్మలు తీసుకొని ఎవరైనా మీమ్స్ తయారు చేయటం కానీ, అపహాస్యమైనటువంటి స్కిట్స్, కామెడీ థింగ్స్ ఇవన్నీ చేసి పెట్టడం కానీ జరిగితే మేము సహించము అని ఒక హెచ్చరిక దాంట్లో ఉంది. నిజంగానే ఒక సెక్షన్ ఆఫ్ 2-3 గ్రూపులుగా ఉన్న పరిశ్రమలో మోహన్ బాబు, ఆయన కుటుంబము వాళ్ళ మీద ఇలా పెట్టే ఒక సెక్షన్ ఉంది. బహుశా దానికి ఈ కన్నప్పని వాడుకోకూడదు అన్న ఒక దీనికోసం కూడా వాళ్ళు చేసినట్టున్నారు. ఇంకోటేమో అందరికంటే ముందు మంచు మనోజ్ శుభాకాంక్షలు చెప్తూ నిన్న విడుదల చేశాడు. ఈరోజు కూడా అబ్బో ఇంత బాగా నటిస్తారనుకోలేదు, నేను చాలా ఇదైపోయానని కూడా ఆయన పెట్టాడు. కన్నీటి పర్యంతమైన ఇట్లాంటివి కూడా చెప్తున్నారు. విష్ణు కూడా చెప్పాడు, ఎవరో 2-3 నిన్నటికే రివ్యూస్ రాశారంట. కానీ ఎవరు బయాస్తో చూడకండి అని వాళ్ళు అడిగింది. ఇంకోటి, సినిమా పూర్తి ఇంకా సాయంత్రానికి మనకు ఆ రిపోర్ట్స్ అన్నీ వస్తాయి, కానీ
మేమేమీ దురుద్దేశంతో తీయలేదు కాబట్టి మా సినిమాను మీరు సందేహంగా చూడకండి, బయాస్ లేకుండా చూసి మీకు కలిగిన అభిప్రాయం రాయండి అని చెప్పారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడే దాంట్లోనే ఉంటుంది. ఉదాహరణకు నిన్న విష్ణు మాట్లాడిన దాంట్లోనే చూసిన వాళ్ళలో ఒక ఆయన అసలు చివరి గంట సేపు కళ్ళనీళ్ళు ఆగలేదు, నేను కూర్చోలేకపోయినా ఇలా చెప్పాడు అని. చివరి గంట సేపు అని చెప్పాడు అన్నదాన్ని ఎవరికి తోచినట్టు వాళ్ళు అర్థం చేసుకోవచ్చు కదా. కాబట్టి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లక్షల మంది చూసి కోట్ల రూపాయలు తెచ్చిపెట్టవలసిన ఒక కళా ప్రక్రియ మీద ఎవరు ఏం మాట్లాడతారు, ఎవరేం చేస్తారని అడ్డుకోవటం ఎవరి వల్ల సాధ్యం కాదు. కానీ పని కట్టుకొని మమ్మల్ని ఎవరు కించపరచవద్దని వాళ్ళు అంటున్నారు. ఇంకా ఆ సినిమా జయప్రదం అవ్వాలని మనం కోరుకుందాం, అది సరైన సందేశంతో ఉంటుందని. ఇంకొకటి మీకు బాగా తెలుసు, భక్తి విశ్వాసాలు ఎక్కువ కదా మీకు. శ్రీకాళహస్తి అన్నది అసలు స్థల పురాణంలోనే వివాదం ఉంది. శ్రీకాళహస్తి ఈ మూడింటికి వివాదం రావటము, కొండను మొదగా కుంభము పగలగానే వేటూరి రాశాడు. అంటే ఆ విధమైన పూజా విధానం రైటా, ఈ విధమైన పూజ, ఈ ముగ్గురి పూజా విధానానికి తోడు కన్నప్ప తిన్నాడు, ఆయన పూజా విధానం రైటా, ఇదే అసలు శ్రీకాళహస్తి కథే అది. కాబట్టి ఏ వివాదాలకు అవకాశం లేకుండా వాళ్ళు తీసుంటే చాలా మంచిది. ఒక కులం వాళ్ళు ముందుగా అభ్యంతరాలు అవి పెట్టారన్నది కూడా ఇటువంటి జాగ్రత్తకు కారణం అయిండొచ్చు. కానీ తెలుగు భాషలో మటుకు కన్నప్ప ఒక రికార్డు ముందస్తు హెచ్చరికతో ఒక చిన్న సైజు సమీక్షకుల మీద ఒక ఎమర్జెన్సీ అయితే నిన్న ప్రకటించినట్టయింది. మనం రేపు మళ్ళీ చర్చించినప్పుడు బహుశా దీనికి మీడియా ఎలా స్పందించింది అన్నది మనం తెలుసుకోవచ్చు. కానీ నేను అనుకోవటం ప్రేక్షకులైనా మీడియా అయినా కష్టపడి చక్కగా చేసిన వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళకి 4 డబ్బులు వచ్చి 4 మంచి సినిమాలు తీయాలి అనే కోరుకుంటారే కానీ ఎవరు అదే పనిగా ఇబ్బంది పెట్టాలని ఏమీ చేయరని అనుకుంటున్నాను. ఆ విధమైన సంయమనం వాళ్ళు కూడా పాటించాలనే కోరుకుంటాను. ఎవరో ఏదో చేస్తే వెంటనే దాన్ని పెంచుకునే బదులు ఇంక మంచు మనోజే సర్దుకొని జై అన్న తర్వాత ఇంకా మిగతా వాళ్ళకి పెద్ద సమస్య ఉంటుంది. నేరుగా మీడియాకు పని పెట్టింది వాళ్ళిద్దరే కదా. స్టార్స్ కూడా చాలా ఎక్కువ కదా సార్, ప్రభాస్, అక్షయ్ కుమార్, చాలా పెద్దదండి, చాలా పెద్దది. చాలామంది స్టార్స్ ఇప్పుడు అందరూ అంటున్నారు ప్రభాస్ వచ్చాక ఆయన 20-25 మినిట్స్ 40 మినిట్స్ మధ్యలో ఉంటారు, చాలా డిఫరెంట్ అపియరెన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, అది పెద్ద అసెట్ అని. ఆ విషయం కూడా విష్ణు చాలానే చెప్పాడు కదా. అందుకనే కాకపోతే నేను ఈ నోటీస్ ఇది రావటం మీడియాకి సంబంధించింది కావటం వల్ల కొంచెం మీడియాలో ఈ అంశం ఎక్కువగా వచ్చింది. ఈరోజు ఇప్పటివరకు కూడా అంత పూర్తి సమీక్షలు రాలేదంటే అది కూడా కొంచెం ప్రతి అంశాన్ని ఆచితూచి, అది మంచిదే. ఎందుకంటే మన కుబేరా రివ్యూ అప్పుడు కూడా మీరు చూస్తే మనం మాట్లాడాం వాస్తవంగా, అది దానివల్ల కూడా కొంచెం ఉపయోగమే జరిగింది. కానీ ఎక్కువ మంది అంతకుముందులాగా సమీక్షలు అవి శృతి మించి చేయలే, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని. జాగ్రత్తగా ఉండడం ఎప్పుడు మంచిదండి. పరిశ్రమ అయినా మీడియా అయినా వ్యక్తిగతంగా సమీక్షకులైనా సమతుల్యత పాటించడం, సంయమనం పాటించడం, న్యాయం చేయటం, విషయానికి న్యాయం చేయడం అది ముఖ్యం. నిజంగా ఒక అంశం ఇప్పుడు జరుగుతుంది వివాదం, నేను ఈ సినిమా గురించి కాదు, పరిశ్రమలో. అది నేను వచ్చే వారం మనం మాట్లాడదాం. ఇప్పుడు ఏం మాట్లాడినా అది రకరకాల ప్రభావాలు పడతాయి. కానీ కులాలు మతాల కోణంలో మనము కళాగా రూపాలను చూడకూడదు అనేది సందేశం.